హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. నేను టెంకాయ పప్పులన్నీ తీసి కట్ చేశాను కదా, అవి ఈరోజు ఎండకు పోస్తున్నాను. చూడండి, ఇవి చాలా పలసంగా పోయాలండి, లేదంటే బిన్న ఎండవు లేటుగా ఎంటాయి. ఏమో మబ్బులాడుతూ ఉంది, వాన పడేట్టుగా ఉంది. కానీ చూడండి, తెల్లారితో 7 టైం అప్పుడు ఎండ చూడండి అప్పుడే ఎట్లా వస్తుందో. అందుకే పలసంగా కరవళ్ళు మారిగా పలసగా ఎండబోయాలండి, లేకపోతే బిన్న ఎండవు. మనం ఎంత పలసగా ఎండపోస్తే అంత భిన్న ఎండతాయి. ఇవన్నీ బాగా ఎండబెట్టి గానుగాడుకోరావాలి. చూడండి, పలసంగా పోయాలండి, ఒకదానికి ఒకటి కరవకుండా అంత పలసంగా పోయాలి. తెల్లారితోనే ఎండ ఎంత సురుగ్గా వస్తుందంటే అంత సురుగ్గా వస్తుందండి. టెంకాయ నూనె ఏముంది, తీసుకున్నాం పెట్టుకున్నాం అనుకోవద్దండి. దాని కింద దాని వెనక కష్టం కూడా చూడండి. నిన్నంతా తీసి చేతులు నొప్పులు ఎత్తుకున్నాయి. పైగా ఈరోజు చూడండి, ఇవన్నీ కొందినవి, ఇవన్నీ బాగా పలసగా ఎండబోస్తున్నాను. చూడండి, చాలా పలసగా ఎండబోయాలండి, ఒకదానికి ఒకటి కరవకుండా. అందుకే ఎంత పలసంగా ఎండబెడితే అంత బిన్న ఎండిపోతాయి. మామూలుగా మా యవ్వ కూడా హెల్ప్ చేస్తూ ఉన్నింది. ఆమె పాలు ఎత్తుకొని పోయింది కాబట్టి మా యవ్వ రాలేదు. కాబట్టి నేను ఒకటే ఎండబెడతా ఉన్నాను. ఇవి ఎండబెట్టేసి ఇంకా చెన్ని చెట్టు పెరకాలండి. చూడండి, నైట్ కూడా వర్షం పడిందండి మా ఊర్లో. నైట్ ఒక్కోటి రాలాయి చినుకులు. ఎక్కడ ఈ టెంకాయ పప్పులు ఇంకా చెడిపోతాయి అనుకున్నాను. ఎట్నో వర్షం బలంగా అయితే పడలేదు. ఒక్కోటి రాళ్ళు నిలిచిపోయింది. ఎండ తెల్లారితో లేస్తే సురుగ్గా వస్తుందండి. చూడండి, పైగా టెంకాయ నూనె చాలా మంది థైరాయిడ్ అవంతా ఉండేవాళ్ళు ప్యూర్ టెంకాయ నూనె రోజు ఎర్లీ మార్నింగ్ ఒక్కొక్క గ్లాస్ కూడా తాగుతారండి. తాగితే ఆరోగ్యానికి కూడా మంచిదంట. పైగా ఎంటుకలు టెంకాయ నూనె పెడితే ఎంటుకలు సరిగ్గా పెరగవు, అది ఇది అంటారు. అట్లా ఏం లేదండి, టెంకాయ నూనె పెడితే కూడా ఎంటుకలు బాగా పెరుగుతాయి, బాగుంటుంది. కాకపోతే నూనె పెట్టుకొని బాగా హెడ్ మసాజ్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆ నూనె పెట్టినా మనం మసాజ్ చేసుకున్నామంటే ఎంటుకలు తప్పనిసరిగా పెరుగుతాయి. మనకి మెంటల్గా స్ట్రెస్ ఉండకూడదు. పైగా స్ట్రెస్ వల్ల కూడా ఎంటుకలు రాలిపోతాయండి. కోకోనట్ ఆయిల్ సెట్ కాదు అట్లంతా ఏం లేదు, ప్రతి ఒక్కరికి సెట్ అవుతుంది కొబ్బరి నూనె అనేది. తాగుతారు కూడా చాలామంది, థైరాయిడ్ కోసం అనేసి కొబ్బరి నూనె తాగుతారు. ప్లస్ కూరలకు కూడా చాలా దిక్కుల్లో చాలా మంది కూరకు కూడా టెంకాయ నూనె వాడతారు. అట్లంతా టెంకాయ నూనె, ఆముదం ఈ 2 కలిపి కూడా తలకు పెట్టుకుంటారంటే ఆముదం సలవ కాబట్టి 2 కలిపి కూడా తలకు పెట్టుకుంటారు. శీతలం వేడి ఒళ్ళుగా ఉంటే సలవ అవుతుంది అనేసి. కాబట్టి టెంకాయ నూనె పెట్టుకుంటే కూడా ఎంటుకలు పెరుగుతాయండి. ఎందుకు పెరగవండి? చాలామంది ఆ నూనె ఈ నూనె అని వేలు తెచ్చి నూనెకి ఖర్చు పెడతారే కానీ మనకు ఉండే దాంట్లో ఎలా యూస్ చేసుకుంటే మనకి హెయిర్ పెరుగుతుంది అనేది కూడా ఒక నిమిషం ఆలోచించాలి కదండి. చూడండి, పలసంగా ఎండవేస్తున్నాను. ఆడికి నా వల్ల కావటం లేదు. తెల్లారితో 7 గంటలకి ఎండకి చెమటలు కారుతున్నాయండి. మా అబ్బాయిని హెల్ప్ చేయండి నా వల్ల కాదు అనేసి వీడియో తీస్తున్నారు. చూడండి, పలసంగా ఎండబోయాలి. అయిపోయి వచ్చిందండి, ఇంకొంచెం ఉంది. ఎండపోసేస్తే ఒక పని అయిపోతుంది. ఇంకా సాయంత్రం అట్లే ఉడతోయకుండా పట్టగప్పేవాళ్ళండి. పట్టగప్పేస్తామంటే మళ్ళీ రేపు తోసే పని ఉండదు. ఒకవేళ వర్షం వచ్చింది